ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా కళ్ళ ముందుకొచ్చిన కొన్ని నిజాలను మీకు చూపించకుండా ఉండలేను. ఏంటా నిజాలు? మీరే చూడండి. ఇదెందుకు తీసుకొని వచ్చావు? దీన్ని చూపించి మాకు ఏం చెప్పదలుచుకుంటున్నావు? అమ్మవారికి సంబంధించిన ఆయుధం ఆభరణాలు ఉన్నాయి. మన దగ్గరున్న ముక్కుపొడుకు కూడా ఉంది. సాధారణంగా ఇటువంటి చార్ట్ల మీద ఇలాంటి బొమ్మల్ని ఎవ్వరూ వేసుకోరు. మరి మీ దగ్గర ఈ చార్ట్ ఎందుకుంది? ఇది వరకు మీ దగ్గర ఎప్పుడు చూడలేదు కూడా. మీరాగండి. అసలు దీన్ని ఎందుకు తీసుకొచ్చావు? నీ ఉద్దేశం ఏంటి? ఇది మాయ దగ్గరుంది. మన కులదైవమైన అన్నపూర్ణాదేవికి సంబంధించిన ఈ ముక్కు పడక చిత్రాన్ని తనెందుకు వేయించింది? ఒక అమ్మవారికి సంబంధించిన ఆయుధం, మరో అమ్మవారికి సంబంధించిన కిరీటం, ఇలా వేరు అమ్మవార్లకు చెందిన వాటిని ఎందుకు దీంట్లో వేయించింది? దీని వెనుకున్న కారణం ఏంటి? తను మన దగ్గర ఏం రహస్యాన్ని దాస్తుంది? అందరూ బాగా ఆలోచించండి. ఏంటమ్మా ఈ అవని లేనిపోని అనుమానాలన్నీ పెడుతుంది? అనుమానించడంలో తప్పులేదండి. దాని గురించి తెలుసుకోకుండా వదిలేయడం తప్పవుతుంది. మాయతో ఈ విషయం చెప్తే తను చూసుకుంటానంతే. కానీ ఈలోపు వీళ్ళు మాయని దీన్ని అడ్డం పెట్టుకుని ఫుల్ నెగటివ్ చేసేలా ఉన్నారు. మాయ నిజంగానే బావని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటుందా, లేదంటే ముక్కు పుడక గురించి ఆశపడుతుందా? నోర్మల్. నిశ్చితార్థం 2 రోజుల్లో జరగబోతుందని భయం పట్టుకుందా? పెళ్లి ఆపడానికి ఏ విధమైన ప్రయత్నం చేస్తున్నావా? తను చెప్పిన దాంట్లో తెచ్చిన దాంట్లో ఎంత నిజం ఉందో తెలుసుకోకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు వేదా? అవునమ్మా, ఇది చిన్న విషయం కాదు. పెళ్లి ఆపడానికి అవని తన తాళినే అడ్డం పెట్టుకోవడం లేదు. ఇటువంటి వాటిని ఎందుకు అడ్డం పెట్టుకుంటుంది? ఇంకేం మాట్లాడకండి. అవని విషయంలో మీరు పదే మోసపోతారేమో కానీ మేం మోసపోం. ఖచ్చితంగా ఇది కుట్ర. పెళ్లిని ఆపడానికి అమ్మవారిని అడ్డం పెట్టుకొని చేస్తున్న కుట్ర. మూర్ఖంగా మాట్లాడకండి. రాబోయే ప్రమాదాన్ని గుర్తించకుండా ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? నీకంటే పెద్ద ప్రమాదం మా జీవితాలకి ఇంకేముంటుంది? మాయ గురించి నువ్వు తప్పుగా మాట్లాడకు. తాళపత్రాలలో తన గురించి చెడుగా రాసుందని చెప్పాను. మీరు అస్సలు నమ్మడం లేదు. అమ్మవారు మనల్ని జాగ్రత్త పడమని మరోమారు ఇది పంపించింది. మీరు దీనిని కూడా నమ్మనంటున్నారు. తెలిసి ప్రమాదాన్ని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు. మాయ విషయంలో నాకు చాలా అనుమానాలున్నాయి. ఎందుకైనా మంచిది అవని అచ్చంల మాటకు విలువనిచ్చి ఎంక్వైరీలు చేసుకోండి. మాయకి విషయం ఎలాగో తెలిసింది, అందుకే వచ్చింది. నీ గురించే టాపిక్ నడుస్తుంది మాయా. ఇది
మీ దగ్గర ఉందంట, మీ ఇంట్లో ఉందంట. ముక్కు పొడుకును మీరు టార్గెట్ చేస్తున్నారంట. ఇదిగా ఇద్దరు చెప్తున్నారు. ముక్కు పుడకను గతంలో అడిగాను, నువ్వు ఇవ్వను అన్నా. నేను కూడా దాని చరిత్ర విని వదులుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు వచ్చింది? అయినా ఈ చాట్ నా ఇంట్లో ఉందని మీకెవరు చెప్పారు? పేపర్స్ కొనుక్కునే అతను చెప్పాడు. ఎవరు ఏం చెప్తే అది నమ్మేస్తారా? అతన్ని వెంట పెట్టుకుని వచ్చిందంటే ఇప్పుడు తప్పుడు సాక్ష్యం చెప్పించిపోతుందని అర్థం. హ, ఈ చాట్ మా ఇంటి నుంచి తీసుకెళ్ళావా నువ్వు? లేదమ్మా. మరి ఈ పాప ఎందుకు అలా చెప్తుంది? ఏమోనమ్మా. మీరే చెప్పారు కదండి 4వ వీధిలో 3వ ఇల్లని. నేను అలా చెప్పలేదమ్మా. ఆ వీధిలో ఒక ఇల్లని అన్నాను గాని ఖచ్చితంగా చెప్పలేదే. ఎందుకు అబద్ధం చెప్తున్నారు? నేను అబద్ధం చెప్పడం లేదమ్మా. ఎందుకు భయపడి నిజం దాస్తున్నారు? మీరు దాస్తున్న నిజం యొక్క విలువ, దాని మూల్యం ఎంతో మీకు తెలియడం లేదు. నేనెవరికీ భయపడడం లేదు. ఈ పాపే పొరపాటు పడింది. ఈ మేడం గారు ఇల్లు అనుకుని అలా మీ దగ్గర చెప్పినట్టుంది. ఇతను అబద్ధం చెప్తున్నాడు. ఈ మాయగారే అబద్ధం చెప్పిస్తున్నారు. నువ్వు చేసిన పని వల్ల ఈ పాప నన్ను అందరి ముందు దోషిలా ఎలా నిలబెట్టిందో చూడు. క్షమించండి అమ్మా. నేనైతే ఉన్నది ఉన్నట్టే చెప్పాను. పో ఇక్కడి నుంచి. ఆమె చెప్పినట్టు అందరి ముందు చెప్పకపోతే చంపేస్తానని గన్ తీసి బెదిరించింది. అందుకే అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. దీనికి నాకు ఏ సంబంధం లేదు అని ఇప్పుడైనా నమ్ముతారా? మేమేం నిన్ను అనుమానించట్లేదమ్మా. వీళ్ళు ఆ విధంగా ప్రయత్నిస్తున్నారు. ఈ అవనిని క్షమించకండి మేడం. వెంటనే జాబ్ నుంచి తీసేయండి. అవును మాయా, మీ పెళ్లికి ఇద్దరు అడ్డమయ్యేలా ఉన్నారు. చిన్న పాప మాటలకి అవని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. ఇందులో అవని తప్పేముంది? అవనిని జాబ్లో నుంచి ఎలా తీసేయగలను? నువ్వైనా ఆలోచించాలి కదా అవని. నాకు కాబోయే కోడల్ని ఇంకోసారి మీరు అనుమానించారంటే మాత్రం మర్యాదగా ఉండదు.